నేటి లక్ష్యం డిజిటల్ స్కిల్స్ లో మనం క్యాన్వాలో డే 2కి వచ్చేసాము. సో డే 1 వచ్చేసి ఇంట్రడక్షన్. ఈరోజు డే 2లో మనకి ఏంటంటే అసలు యాప్లోకి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయి ఏంటి యాప్లో ఆ క్యాన్వా యాప్ నిన్న అందరూ దాదాపు ఉందని చెప్పారు. సో అవసరం లేదు. సో నేను యాప్లోకి వెళ్ళిపోతున్నా. మొబైల్లో నా స్క్రీన్ అనేది షేర్ చేస్తున్నాను. ఓకే. ఎస్. యాప్ వచ్చేసి ఇలా ఉంటుంది. క్యాన్వా. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఒక్కసారి యాప్లోకి ఎంటర్ అవుదాం. ఓకే. క్యాన్వా యాప్ ఇంటర్ఫేస్ వచ్చేసి మామూలుగా ఇలా ఉంటుంది. ఇలా. ఓకే. అందరికి ఇలాగే ఉందండి. మీకు యాప్ ఓపెన్ చేయగానే ఇలా ఆప్షన్స్ అన్ని కనిపిస్తూ అందరికి ఇలాగే కనిపిస్తుందా మీకు యాప్ ఓపెన్ చేయగానే? ఓకే. ఎస్. సో అసలు ఏమేమి ఉంటాయి, ఎలా యాప్లోకి వెళ్ళి ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి ఏంటనేది ఈ రోజు నేర్చుకుందాం. అంతకంటే ముందు ఒకసారి మన ప్రొఫైల్ చెక్ చేద్దాం. ప్రొఫైల్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ టాప్ లో లెఫ్ట్ సైడ్ పైన చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒకసారి ఇక్కడ క్లిక్ చేద్దాం. చేస్తే ఇక్కడ మీ పేరు, మీరు ఏదైతే నేమ్తో లాగిన్ అయ్యారో మీ పేరు, అలాగే మీ మెయిల్ ఐడి, ఇక్కడ మీకు పర్సనల్ అని ఉంటుంది. నేను వేరే టీంలో ఉన్నాను కాబట్టి మై ఐసిఐఎస్ టీమ్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు వేరే కనిపిస్తుంది. ఓకే. పర్సనల్ అని కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ మై ఐసిఐ దగ్గర మీకు పర్సనల్ అని వస్తుంది. మీరు ఏ టీంలో లేరు కాబట్టి. సో ఇక్కడ మీరు ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు. మీ ఫోటో ఇక్కడ సెట్టింగ్స్ ఇవన్నీ మనకి ఇలా ఉంటాయి. ఇది ప్రొఫైల్ ఎక్కడుంది? మొబైల్లో. మనము యాప్లోకి ఎంటర్ అవ్వగానే టాప్ లో లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇలా ఫోటో మీద క్లిక్ చేయగానే ఇలా మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో మీకు నచ్చిన ఫోటో అనేది మీరు పెట్టుకోవచ్చు. మీ ప్రొఫైల్లో మీకు అక్కడ ఫోటో కనిపించాలనుకుంటే అక్కడ మీరు క్లిక్ చేసి ఫోటో యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడ? ఈ ఫోటో మీద. సపోజ్ ఇప్పుడు ఈ ఫోటో మీద క్లిక్ చేశాను. గ్యాలరీ ఓపెన్ చేస్తాను. ఏదన్నా ఒక ఫోటో. సో మనకు బాగా నచ్చిన ఏదో ఒక ఫోటో ఉంటుంది కదా గ్యాలరీలో, ఆ ఫోటోని చూజ్ చేసుకొని అక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ఎస్. ఇలా వచ్చేసింది. చూడండి చేంజ్ అయిపోయింది. ఇక్కడ మన ప్రొఫైల్ ఫోటో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా. సో ఇక్కడ ఈ పక్కన చిన్న ఆరో మార్క్ ఉంది చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అనదర్ అకౌంట్ ఇవన్నీ ఉన్నాయి. సో మీరు ఏదైనా వేరే అకౌంట్ యాడ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ యాడ్ అనదర్ అకౌంట్ ఇవన్నీ. సో వాటన్నిటితో మనకు పెద్దగా పని లేదు. ఇక్కడ ఎలాగో మన పేరు, మన మెయిల్ ఐడి అండ్ ఎట్ ది సేమ్ టైం మన ఫోటో. ఇంకా మీరే ఇంకేదైనా సెట్టింగ్స్ అంటే ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఇలా సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతుంది. మీ పేరు ఏదైనా మార్చుకోవాలన్నా చూడండి ఇక్కడ టీచర్ అని ఉంది. ఇక్కడ మీరు ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కంపెనీ కానీ, నాన్ ప్రాఫిట్ చారిటీ కానీ, పర్సనల్ కానీ, స్మాల్ బిజినెస్ కానీ, స్టూడెంట్ కానీ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ స్మాల్ బిజినెస్, స్టూడెంట్, టీచర్, లార్జ్ కంపెనీ. సో నేను ఏం చేస్తాను ఈసారి పర్సనల్ అందాం. ఇలా మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్, ఇక్కడ లాంగ్వేజ్ అని ఉంది. సో ఇది ఇంగ్లీష్ అని ఉంది. ఇంగ్లీష్ ఇండియా. ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇలా అదర్ కంట్రీస్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. సో ఇలా మీరు ఏదైనా లాంగ్వేజ్ కావాలన్నా, మనం ఎక్కువ ఏం వాడతాం? ఇంగ్లీషే వాడతాం. సో ఇంగ్లీష్ ఆబ్వియస్లీ. ఇలా మనకి ఫేస్బుక్ లో, గూగుల్లో కూడా కనెక్ట్ అయి ఉంది ఈ లింక్. అలా వద్దు అనుకుంటే డిస్కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోటో, ఎడిట్ ఫోటో. ఇక్కడ ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ రిమూవ్ ఫోటో, చేంజ్ ఫోటో, క్యాన్సిల్. క్యాన్సిల్ అంటే మొత్తం బయటకు వచ్చేస్తారు. ఫోటో వద్దనుకుంటే రిమూవ్ ఫోటో చేసేయండి. చేంజ్ ఫోటో మీద క్లిక్ చేస్తే మీకు గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. సో ఇలా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మమత మారిపెల్లి అని ఉంది. సో నేను ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి మమత ఉంది.
సో జస్ట్ మమత, సేవ్. అక్కడ ఓన్లీ మమత అనే కనిపిస్తుంది. ఇట్లా మీరు ప్రొఫైల్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్ అండి? అర్థమైందా ప్రొఫైల్ ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది? సెట్టింగ్స్కి వెళ్ళి అర్థమైందా? అర్థమైతే థమ్ సింబల్, లేదంటే ఎస్ అని టైప్ చేయొచ్చు చాట్ బాక్స్ లో. ఇలా మీ ఫోటోతో మీ ప్రొఫైల్ ని సెట్ చేసుకోవచ్చు. ఎక్కడుంది ప్రొఫైల్? మొబైల్లో టాప్ లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. ఈ ఫోటో మీద క్లిక్ చేస్తే మీకు అన్ని ఓపెన్ అయిపోతాయి. ఫోటో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళండి, డైరెక్ట్ సెట్టింగ్స్కి వెళ్ళండి. వెళ్ళేసి మీరు అక్కడ ఏది చేంజ్ చేసుకోవాలంటే అది మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, క్లియరా అందరికి? నెక్స్ట్ వచ్చేసి క్యాన్వా. మనం ఇక్కడ ఏం చేద్దామంటే, ఇక్కడ మీరు ఏదైనా సెర్చ్ చేయాలని అంటే ఇక్కడ సెర్చ్ టెంప్లెట్స్ అని ఉంటుంది. ఏదైనా సెర్చ్ చేయాలంటే సెర్చ్ టెంప్లెట్స్ అని ఉంటుంది. సో ఈ సెర్చ్ టెంప్లెట్స్ మీద మీరు ఏం చేయండి అంటే, మీకు ఏ డిజైన్ కావాలి, మీకు ఏ టెంప్లెట్ కావాలి అని అంటే, ఈరోజు మనం ఫస్ట్ నేర్చుకోబోయే టెంప్లెట్ వచ్చేసి బిజినెస్ కార్డ్స్ అండి. సో చేద్దామంటారా బిజినెస్ కార్డ్స్? ఓకే, సో ఇక్కడ ఈ సెర్చ్ లో నేనేం చేస్తానంటే బిజినెస్ కార్డ్స్, బిజినెస్ కార్డ్స్ సెర్చ్. ఎస్, ఇలా బిజినెస్ కార్డ్స్ సెర్చ్ చేయగానే మనకి ఇలా చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్, ఇన్ని మనకి కొన్ని వేల డిజైన్స్ ఉంటాయండి బిజినెస్ కార్డ్స్ అనేవి. ఇలా కొన్ని వేల డిజైన్స్ లో మనము ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ పెయిడ్ వర్షన్ ఉంటుంది, ఫ్రీ వర్షన్ ఉంటుంది. ఓకే, పెయిడ్ వర్షన్ కి ఫ్రీ వర్షన్ కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇక్కడ క్రౌన్ సింబల్ ఉంటుంది. క్రౌన్ సింబల్ కనిపిస్తుందండి మీ అందరికి? క్రౌన్ సింబల్ కనిపిస్తుందా? ఇది మీకు ఎలా కనిపిస్తుంది అంటే, గోల్డ్ కలర్ లో పిఆర్ఓ ప్రో అని కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? గోల్డ్ కలర్ లో పక్కన పిఆర్ఓ ప్రో అని కనిపిస్తుంది. సో ఎవరైనా ఓపెన్ చేశారా? మీకు అలాగే కనిపించిందా? కనిపిస్తే ఒకసారి చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. మీకు ఇలాంటి టెంప్లెట్స్ ఏమైనా ఓపెన్ చేసినప్పుడు గోల్డ్ కలర్ క్రౌన్ పక్కన పిఆర్ఓ అని కనిపిస్తుంది అంటే ఇవి ప్రో వర్షన్ లో ఉన్నాయన్నమాట. మరి ఏం చేయాలి అంటే, ఈ ప్రో వర్షన్ మనం ఎప్పుడైతే ప్రో వర్షన్ కొంటామో అప్పుడే ఇవి ఓపెన్ అవుతాయి. సో అప్పటి వరకు ఇవి ఓపెన్ అవ్వవు. ఒకవేళ మీరు దాని మీద క్లిక్ చేసినా ఏమవుతుందంటే, పెయిడ్ అడుగుతుంది, పేమెంట్ చేయమని అడుగుతుంది. పేమెంట్ చేయమని అడుగుతుంది కాబట్టి మీరు ఏం చేయొచ్చు, సో పేమెంట్ చేయకుండా మనకి ఫ్రీ టెంప్లెట్స్ కూడా ఉంటాయి. అవి ఎక్కడున్నాయి అంటే, ఇలా స్క్రీన్ ఇలా పైకి మూవ్ చేయండి. మనకి ఇక్కడ ఫోటోతో ఉన్న బిజినెస్ కార్డ్స్ ఉంటాయి, ఫోటో లేకుండా కూడా బిజినెస్ కార్డ్స్ ఉంటాయి. సో మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఫోటోతో ఉన్న కార్డు చూస్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఫోటో లేని కార్డును కూడా చూసి ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఇలా ఒకసారి సెర్చ్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ప్రో లేదు, ఇక్కడ ఇక్కడ ప్రో అనేది లేదు. అంటే చూడండి, ఇక్కడ క్రౌన్ సింబల్ లేదు కదా. సో నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, ఇప్పుడు ఈ డిజైన్ సెలెక్ట్ చేశాను. చూడండి, ఇలా పేజ్ ఓపెన్ అయిపోయింది. ఏం లేదు, నేను ఏదైతే క్రౌన్ సింబల్ లేదో ఆ క్రౌన్ సింబల్ లేని ఫోటోని ఆ టెంప్లెట్ ని ఓపెన్ చేసేసాను. చేసేస్తే మనకి ఇలా డిజైన్ అనేది పేజ్ మీదకి వచ్చేసింది. క్లియరా అండి? ఇక్కడికి థమ్ సింబల్ ఏం చేశాను, సెర్చ్ బార్ లో బిజినెస్ కార్డ్స్ అని టైప్ చేశాను. టైప్ చేశాక అక్కడ అవి ఓపెన్ అయిపోయాయి. ఓపెన్ అయిపోయినాక ఫోటోతో ఉన్న బిజినెస్ కార్డ్స్ ఉన్నాయి, ఫోటో లేకుండా బిజినెస్ కార్డ్స్ ఉన్నాయి. అలాగే ప్రో వర్షన్ లో ఉన్నాయి, ఫ్రీ వర్షన్ లో ఉన్నాయి. ప్రో వర్షన్ లో మనం ఎలా గుర్తుపట్టాలి అంటే, గోల్డ్ కలర్ క్రౌన్ సింబల్ ఉండి పిఆర్ఓ ప్రో అని ఉన్నా, లేదా గోల్డ్ కలర్ క్రౌన్ సింబల్ ఉంటే అది అబ్సల్యూట్లీ పెయిడ్ వర్షన్ లో ఉంది. గోల్డ్ కలర్ లో లేకుండా ఇలా ఫ్రీగా ఉన్న టెంప్లెట్ ని మనం ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. మరి ప్రో వర్షన్ లో ఉన్న టెంప్లెట్ ని ఓపెన్ చేస్తే ఏమవుతుంది అంటే, పేమెంట్ అడుగుతుంది. కాబట్టి మనము ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి పేమెంట్ ఇప్పుడు అవసరం లేదు. మరి ఫ్రీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అంటే నేను ఇక్కడ ఫ్రీ వర్షన్ లో ఉన్న టెంప్లెట్ ని చూజ్ చేసుకున్నా. జస్ట్ ఆ టెంప్లెట్ మీద క్లిక్ చేశాను అంతే, టచ్ చేశాను. టచ్ చేయగానే ఇలా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు.
ఓకే. ఎస్, నేను ఒకసారి మీకు కనిపించడం కోసం కొంచెం జూమ్ చేస్తున్నా. ఇక్కడ ఎవరిదో సర్ ఫోటో ఉంది. ఇప్పుడు ఈ డిజైన్ మనం చేస్తున్నాం కాబట్టి మన ఫోటో యాడ్ చేసుకుందాం. ఎందుకని ఫస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మన ఫోటో యాడ్ చేసుకోవాలి, అంతే కదా. సో మరి ఫొటోస్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే, మీకు ఇక్కడ చూడండి కింద ఆప్షన్స్ అన్ని ఒకటే లైన్ లో ఉన్నాయి. ఆప్షన్స్ అన్ని. మరి ఫోటో కావాలి ఫస్ట్ మనకి, గ్యాలరీ. ఎక్కడికి వెళ్ళాలండి? ఫొటోస్ కావాలంటే గ్యాలరీకి వెళ్ళాలి. సో గ్యాలరీ మీద క్లిక్ చేయండి. చేయగానే మన ఫోన్ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్ని ఇలా ఓపెన్ అయిపోతాయి. ఇలా ఓపెన్ అయిపోయినాక మనకి ఏ ఫోటో అయితే బాగా నచ్చుతుందో, ఏ ఫోటో అయితే అక్కడ సూట్ అవుతుందో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఫోటో సెర్చ్ చేద్దాం. నాకు బాగా నచ్చిన ఒక ఫోటో సెలెక్ట్ చేద్దాం. గ్యాలరీలో ఎక్కడో ఉన్నాయి, ఫోటో సెర్చ్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. దీనికి కూడా ఒక బెస్ట్ ఆప్షన్ ఉంది. అదేంటంటే ఈ ఫస్ట్ ఇది చూపిస్తాను. ఫోటో ఎక్కడో ఉంది. సో సెర్చింగ్ కి కొంచెం టైం పడుతుంది. ఇలా కాకుండా మనకు ఒక ఈజీ వే ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఎస్, ఈ ఫోటో ఇక్కడ ఫోటోని సెలెక్ట్ చేయగానే చూడండి, ఫోటో మీద మీకు 1 సింబల్ కనిపిస్తుంది, అంటే ఒక ఫోటో సెలెక్ట్ చేశాను. ఓకే. నెక్స్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటి? యాడ్ టు పేజ్. ఏమనాలి? యాడ్ టు పేజ్. యాడ్ టు పేజ్. ఎస్, గ్యాలరీకి వెళ్ళాను, నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేశాను, తర్వాత యాడ్ టు పేజ్ అన్నాను, ఇలా పేజ్ మీదకి వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఫింగర్ తోటి ఈ ఫోటోని జస్ట్ ఇలా మూవ్ చేయండి. సింపుల్. మీ ఫింగర్ తోటి ఆ ఫోటోని మూవ్ చేసేస్తే ఆ సర్కిల్లో, ఆ ఫ్రేమ్ లో ఆ ఫోటో అనేది ఇన్సర్ట్ అయిపోయింది. ఓకే. ఇన్సర్ట్ అయిపోయినాక మనం ఏం చేస్తామంటే, చాలా వరకు ఈ ఫోటో ఇన్సర్ట్ ఎలాగో చేసేసాము, అయిపోయింది, ఫ్రేమ్ లో ఫోటోని సెట్ చేసామని వదిలేస్తాం. అలా కాకుండా మీరు ఏం చేయాలంటే ఆ ఫ్రేమ్ లో ఫోటో పర్ఫెక్ట్ గా సెట్ అయిందా లేదా అని చూసుకోవాలి. ఆ ఫ్రేమ్ లో ఆ ఫోటో పర్ఫెక్ట్ గా సెట్ అయిందా లేదా. మరి ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ చూడండి మీకు ఎగ్జాంపుల్. నా ఫోటో పక్కన ఇక చూడండి చాలా గ్యాప్ కనిపిస్తుంది. సో ఇలా కాకుండా మనం ఆ ఫోటోని పర్ఫెక్ట్ గా సెట్ చేయొచ్చు. అయితే అప్పుడు ఏం చేయాలి? ఈ ఫోటోని సెలెక్ట్ చేయండి. ఫోటోని సెలెక్ట్ చేయడం అంటే ఏం చేయాలంటే జస్ట్ ఫోటో మీద టచ్ చేయండి. మీ ఫింగర్ తోటి ఫోటో మీద టచ్ చేయగానే చుట్టూ ఈ పర్పుల్ కలర్ లైన్ వచ్చింది. ఇది ఫోటో సెలెక్షన్ లో ఉందని అర్థం. చూడండి, ఫోటోని సెలెక్ట్ చేయగానే కింద ఆప్షన్స్ చేంజ్ అయిపోయాయి. ఏమొచ్చాయి? రీప్లేస్, సెలెక్ట్, అడ్జస్ట్, బీజీ రిమూవర్ ఇలా వచ్చేసాయి. ఎప్పుడు? ఫోటోని సెలెక్ట్ చేసినప్పుడు. సో ఒక్కసారి ఈ ఆప్షన్స్ ఇలా లెఫ్ట్ కి మూవ్ చేయండి. మూవ్ చేశాక ఇక్కడ క్రాప్ అని వస్తుంది. క్రాప్. ఇక్కడ ఏమొచ్చింది? క్రాప్ వచ్చింది. సో ఈ క్రాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ చూడండి, మీకు 4 సర్కిల్స్ వచ్చాయి. 4 కార్నర్స్ లో 4 సర్కిల్స్ వచ్చాయి. ఏదైనా ఒక సర్కిల్ ని, మీరు ఏదైనా ఒక కార్నర్ ని డ్రాగ్ చేయండి. సో ఇలా డ్రాగ్ చేయండి, ఎటన్నా ఒక వైపు ఇలా సెట్ చేయండి. డన్. ఇప్పుడు చూడండి ఫోటో. అంటే ఇలా మీరు ఏదన్నా ఫోటో తీసుకున్నప్పుడు పర్ఫెక్ట్ గా ఆ ఫ్రేమ్ లో, ఫ్రేమ్ అంటే సర్కిలే కాదండి, చాలా ఫ్రేమ్స్ ఉంటాయి. ఫర్దర్ గా మనం నేర్చుకోవచ్చు ఫర్దర్ క్లాస్ లో ఫ్రేమ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎలా సెట్ చేయాలనేది. బట్ ఇక్కడ మనం ఏం చేసాము? ఉన్న సర్కిల్లో ఫోటోని ఎలా సెలెక్ట్ చేసాము. సో కొందరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫోటో తీసుకున్నాము, అయితే ఫోటో కావాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలని చెప్పాను మీకు, ఎక్కడ సెలెక్ట్ చేయాలని చెప్పాను. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఫోటో కావాలంటే? గ్యాలరీ. గ్యాలరీ. ఓకే. ఎస్. మరి గ్యాలరీలో ఒకసారి ఫోటోని సెలెక్ట్ చేయాలంటే ఎక్కడో ఉంది, ఒక 10-20 ఫోటోలను, ఒక 30-40 ఫోటోల తర్వాత ఎక్కడో ఉంది, వెతకాలంటే చాలా టైం టేకింగ్ అవుతుంది. సో అలా కాకుండా మనకి క్యాన్వా ఒక బెస్ట్ ఆప్షన్ ఇచ్చిందండి. ఏంటంటే అప్లోడ్స్. చూడండి, గ్యాలరీ పక్కన థర్డ్ ఆప్షన్. గ్యాలరీ పక్కన థర్డ్ ఆప్షన్ అప్లోడ్స్. మరి అప్లోడ్స్ తో యూజ్ ఏంటి అంటే, గుర్తుపెట్టుకోండి, ఒకసారి గ్యాలరీ నుంచి మీరు ఏదైతే ఫోటోని సెలెక్ట్ చేసుకుంటారో, ఒకసారి గ్యాలరీ నుంచి ఏదైతే ఫోటోని సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఫోటోని క్యాన్వా ఆటోమేటిక్ గా ఎక్కడ సేవ్ చేస్తుందంటే అప్లోడ్స్ లో సేవ్ చేస్తుంది. ఎక్కడ? అప్లోడ్స్ లో సేవ్ చేస్తుంది.
మీరు ఎక్కడ ఏ పర్మిషన్స్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు గ్యాలరీ నుంచి ఒక ఫోటోని పిక్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అప్లోడ్స్ లో క్యాన్వా అనేది సేవ్ చేసి పెడుతుంది. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి? కొత్త ఫొటోస్ కావాలంటే గ్యాలరీకి వెళ్ళాలి. ఆల్రెడీ యూజ్ చేసిన ఫొటోస్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అప్లోడ్స్ అప్లోడ్స్కి వెళ్ళాలి. సూపర్ అండి. ఎస్. సో అప్లోడ్స్ లో మనము ఫొటోసే కాదు, సిగ్నేచర్స్ కానీ, లోగోస్ కానీ అన్ని ఇక్కడ ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వేరే ఎవరిదైనా ఫోటో తీసుకుని మీకు చూపిస్తా. ఎగ్జాంపుల్, సపోజ్ ఈ మేడం ఫోటో ఉంది, ఇలా సెట్ చేస్తా. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఏం చేయాలండి? ఫోటో ఇప్పుడు ఈ ఫోటోని ఏం చేయాలి? మినిమైజ్ చేయాలి. కొంచెం కిందకి దించాలమ్మా. ఎలా దించాలి? ఏం ఆప్షన్ యూజ్ చేయాలి ఇప్పుడు? దానిపైన క్లిక్ చేయాలి మ్యామ్. క్లిక్ చేసి కొంచెం కిందకి ఫోటో లాగాలి. మీద క్లిక్ చేయాలి. చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి? కొంచెం కింద డౌన్ చేయండి మేడం. ఎలా చేయాలి? ఏం ఆప్షన్ యూజ్ Crop చేయాలి? ఏం చేయాలి? క్రాప్ సూపర్ అండి. క్రాప్ చేయాలన్నమాట. క్రాప్. సో ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. చేశాక ఇప్పుడు మనం ఈ ఫోటోని ఇలా కిందికి దింపొచ్చు. ఇలా ఫోటోని కిందికి ఇలా డ్రాగ్ చేయొచ్చు. క్రాప్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసేసి ఇలా ఫోటోని ఇలా మనం డ్రాగ్ చేసేసాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఫొటోస్ వచ్చినప్పుడు, తలలు కట్ అయినప్పుడు, లేకపోతే సైడ్కి ఎక్కడో ఉన్నప్పుడు ఇలా మనం ఏం చేయొచ్చు అంటే క్రాప్ అనే ఆప్షన్ తోటి ఆ ఫోటోని పర్ఫెక్ట్ గా మనం సెట్ చేసుకోవాలి. ఓకే, అందుకోసమే చెప్పాను. సో గ్యాలరీ కాకుండా మనం ఇంకో ఆప్షన్ ఏం యూజ్ చేయొచ్చు అండి? గ్యాలరీ కాకుండా అప్లోడ్స్. ఎస్. సో ఫొటోస్ కావాలంటే గ్యాలరీని యూజ్ చేయొచ్చు, లేదంటే అప్లోడ్స్ ని యూజ్ చేయొచ్చు మనం. ఓకే, ఎస్. సో మళ్ళీ నా ఫోటోనే పెట్టేస్తాను. అప్లోడ్స్, క్రాప్, ఇలా డ్రాగ్ చేసేసి ఎస్, డన్. ఓకే, ఇప్పుడు మనకి ఫోటోని సెట్ చేయడం వచ్చేసింది. ఎస్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక ఆప్షన్ చెప్తాను. ఏంటంటే కార్డుని ఏమీ సెలెక్ట్ చేయకుండా ఉన్నప్పుడు మీకు వచ్చే ఆప్షన్స్ ఇలా ఉంటాయి. ఏమున్నాయి ఇక్కడ ఒకసారి చూడండి. నేను కార్డులో ఇక్కడ ఏం సెలెక్ట్ చేయలేదు. చూడండి, సెలెక్ట్ చేస్తే ఏమొస్తుంది? పర్పుల్ కలర్ లైన్ వస్తుంది. సో కార్డు నేను ఇక్కడ ఏమీ సెలెక్ట్ చేయలేదు. సెలెక్ట్ చేయనప్పుడు ఏమొచ్చింది? టెంప్లెట్స్, ఎలిమెంట్స్, టెక్స్ట్, గ్యాలరీ ఇలా వచ్చేసాయి. ఇప్పుడు ఫోటోని సెలెక్ట్ చేస్తాను. ఏం చేస్తాను? ఫోటోని సెలెక్ట్ చేస్తాను. ఫోటోని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఆప్షన్స్ చేంజ్ అయిపోయినాయి. రీప్లేస్, సెలెక్ట్, అడ్జస్ట్, బీజీ రిమూవ్. ఓకే, సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అయ్యో మరి మేడం ఇంతకుముందు చేసినప్పుడు క్రాప్ కనబడింది, మరి ఇక్కడ కనిపించట్లేదు అని అంటే గుర్తుపెట్టుకోండి, ఏమీ సెలెక్ట్ చేయనప్పుడు ఒకలాంటి ఆప్షన్స్ వస్తాయి, ఫోటోని సెలెక్ట్ చేసినప్పుడు ఒకలాంటి ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ సెబాస్టియన్ అని ఒక పేరు ఉంది, ఆ పేరుని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే చూడండి ఇక్కడ కింద వేరే ఆప్షన్స్ వచ్చాయి. మళ్ళీ ఏమొచ్చాయి? ఎడిట్, ఫాంట్, టెక్స్ట్ స్టైల్స్, ఫాంట్ సైజ్, ఇలా. సో మీరు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అర్థమైందా అండి? ఫోటోని సెలెక్ట్ చేస్తే ఆ ఫోటోకి సంబంధించిన రిలేటెడ్ ఆప్షన్స్ కింద మారిపోయాయి. టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తే టెక్స్ట్కి సంబంధించిన వాటి ఎడిటింగ్ ఆప్షన్స్ కింద వచ్చేసాయి. ఏమి సెలెక్ట్ చేయకపోతే ఆ కార్డుకు ఆ టెంప్లెట్ సంబంధించిన ఆప్షన్స్ కింద వచ్చాయి. సో ఇలా ఆప్షన్స్ మీరు చేంజ్ అయ్యగానే ఎక్కడ కూడా కంగారు పడకండి. ఓకే, ఎస్. ఇప్పుడు మనకి ఫోటోతో పని అయిపోయింది. ఇప్పుడు ఏంటి? సెబాస్టియన్ అని ఉంది అక్కడ, ఆ నేమ్ ని నేను వేరే చేంజ్ చేయాలి. సో నా పేరు రాసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నా పేరు సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే కింద మనకి ఎడిట్ ఆప్షన్ వచ్చింది. సో ఎడిట్ మీద క్లిక్ చేద్దాం. చేశాక ఎడిట్ మమత మారిపెల్లి. సో ఇలా రాసేసాను, మమత మారిపెల్లి. ఇలా నా పేరు వచ్చేసింది. ఇలా మీ పేరు కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఈ మమత మారిపెల్లి చాలా పెద్దగా ఉంది, సైజ్ చాలా పెద్దగా ఉంది. ఇలా సైజు పెద్దగా ఉన్నప్పుడు లేదా సైజు చిన్నగా ఉన్నప్పుడు మనకు ఒక అద్భుతమైన ఆప్షన్ ఉందండి. ఏంటంటే ఇప్పుడు నేమ్ మమత మారిపెల్లిని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే కింద చూడండి ఫాంట్ సైజ్ ఉంది. ఇక్కడ ఫాంట్ సైజ్ క్యాపిటల్ ఏ ఫాంట్ సైజ్ ఉంది కింద.
ఈ సైజ్ ఫాంట్ సైజ్ మీద క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ చూడండి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి డ్రాగ్ చేసుకోవచ్చు, లెఫ్ట్ కి రైట్ కి డ్రాగ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటి, ప్లస్ మైనస్. ప్లస్ మైనస్. సో మైనస్ చేయండి. సైజ్ తగ్గించాలంటే మైనస్, సైజ్ పెంచాలంటే ప్లస్. ఇలా లేదు, ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. సో మీరు ఈ 2 ఆప్షన్స్ లో ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవచ్చు. ఇది సైజు పెంచడం తగ్గించడం. అర్థమైందా అండి? సైజ్ ఎలా మేడం, పెంచాలి, ఎలా ఒకసారి తగ్గించాలి. ఎక్స్ప్లెయిన్ చేయరు మేడం? ఇప్పుడు చెప్పారు, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఎస్, ఇప్పుడు మమతా మారిపల్లిని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి కింద ఆప్షన్స్ వచ్చేసాయి. వచ్చేసాక ఇక్కడ ఫాంట్ సైజ్ ఉంది. ఫాంట్ సైజ్ ఉంది. ఈ సైజ్ మీద క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2లో ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవచ్చు. 2లో ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇక్కడ నేనేం చేస్తున్నా, సైజ్ పెంచాలి. ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది చూసారా, ఈ ప్లస్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా సైజ్ పెరుగుతుంది. వద్దు, సైజ్ తగ్గించాలి అంటే మైనస్. ఇక్కడ పక్కనే ఉంది చూడండి మైనస్. ఇక్కడ ఈ మైనస్ మీద క్లిక్ చేయండి. ఎస్, ఇది సైజ్ పెంచుకోవడం తగ్గించుకోవడం. లేదు నేను డ్రాగ్ చేస్తాను అంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇలా డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేస్తే మీకు ఇది సైజ్ పెరుగుతుంది. వెనక్కి డ్రాగ్ చేస్తే సైజ్ తగ్గుతుంది. ఓకేనా మ్యామ్? ఇలా మీకు ఎలా సైజ్ పెంచుకోవడం తగ్గించుకోవడం అంటారు. ఇది ఫాంట్ సైజ్ అన్నమాట. సో ఇలా ఈ సైజ్, ఫాంట్ సైజ్ మీరు ఏ ఫాంట్ కైనా యూజ్ చేసుకోవచ్చు. క్లియరా? ఫాంట్ సైజ్ క్లియరా? క్లియర్ అయితే సి అని టైప్ చేయండి. ఫాంట్ సైజ్ క్లియర్ అయితే సి అని టైప్ చేయండి. ఓకే. ఇక్కడ మార్కెటింగ్ మేనేజర్ అని ఉంది. మార్కెటింగ్ మేనేజర్ కాదు, నా ప్రొఫెషన్ వచ్చేసి నాకేంటంటే పికిల్స్ ఉన్నాయి నా దగ్గర. సో నా దగ్గర నేనేం చేస్తానంటే ఫుడ్ బిజినెస్ చేస్తున్నాను. లేదంటే ఇప్పుడు నేను క్యాన్వా ట్రైనింగ్ అనమాట. సో నేనేం చేస్తాను, ఎడిట్ క్యాన్వా ట్రైనర్, ఇలా అయినా చేసుకోవచ్చు. క్యాన్వా ట్రైనర్ అని చేసుకోవచ్చు. లేదనంటే ఇంకా మనం ఏదైనా డీటెయిల్స్, ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా మీరు మీ కంపెనీకి CEO లేదా ఫౌండర్ లేకపోతే ఇలా ఉంటాయి కదా, సో మీరు అలా రాసుకోవచ్చు. లేదంటే మీ ఇష్టం, మీ ప్రొఫెషన్ ఏంటి, ఇక్కడ ఈ క్యాన్వా ట్రైనర్ ప్లేస్ లో మీరు నోట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఫాంట్ స్టైల్స్ కూడా మార్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు క్యాన్వా ట్రైనర్ ఉంది, లేదా మమతా మారిపల్లి ఉంది. ఇప్పుడు సైజు పెంచుకోవడం తగ్గించుకోవడం మనకు వచ్చేసింది, అర్థమైపోయింది. అయితే ఫాంట్ స్టైల్స్ కూడా మార్చుకోవచ్చు. అన్ని ఫాంట్స్ మనకి నచ్చాలని లేదు కదా. సో మరి అలాంటప్పుడు ఫాంట్ను మార్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఇక్కడ ఫాంట్ను సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఎడిట్ పక్కన ఫాంట్ అని ఉంటుంది. సెకండ్ ఆప్షన్, ఎడిట్ పక్కనే ఫాంట్ అని ఉంటుంది. క్యాపిటల్ F స్మాల్ f ఉంది అక్కడ చూడండి, ఫాంట్ అని ఉంది. ఈ ఫాంట్ మీద క్లిక్ చేయండి. చేసి ఇక్కడ మీకు చూడండి ఫాంట్స్ అన్ని కనిపిస్తున్నాయి. అన్ని అన్నారు, 2 కనిపిస్తున్నాయి కదా అంటారు మీరు. అంటే ఈ స్క్రీన్ ని ఇలా మీరు లెఫ్ట్ కి మూవ్ చేయండి. ఇలా లెఫ్ట్ కి ఎన్నిసార్లు మూవ్ చేస్తాము, ఒకసారి అన్ని కనిపించచ్చు కదా అని అంటే ఎస్. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్, ఈ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఇలా మీకు అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు నచ్చిన ఫాంట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా చేంజ్ అవుతుందా అండి? నేను ఫాంట్ ఇక్కడ కింద సెలెక్ట్ చేస్తుంటే పైన చేంజ్ కనిపిస్తుందా మీకు? ఇలా మీకు ఏదంటే ఆ ఫాంట్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మరి ఇక్కడ కండిషన్స్ అప్లై. ఇంతసేపు బాగా చెప్పారు, మళ్ళీ కండిషన్స్ అంటున్నారు. ఏంటి అని అంటే ఇక్కడ ప్రో అని కూడా వస్తాయండి ఒక్కొక్కసారి. మరి ప్రో ఎలా కనిపెట్టాలి అని అంటే సేమ్ ఇక్కడ కూడా మీకు క్రౌన్ సింబల్ వస్తుంది. సో దాదాపు అన్ని ఫ్రీ వెర్షన్ లోనే ఉంటాయి ఫాంట్ స్టైల్స్. ఎక్కడో ఒక దగ్గర ఎస్ ఇక్కడ వచ్చాయి చూడండి, క్రౌన్ సింబల్ ఉంటుంది. ఆ టెక్స్ట్ పక్కనే, ఆ ఫాంట్ పక్కనే మీకు ఈ క్రౌన్ సింబల్ ఉంటాయి. ఇవి యూజ్ చేయకండి, ఎందుకంటే మీరు ఫ్రీ వర్షన్ యూజ్ చేస్తున్నారు కాబట్టి. ఇలా క్రౌన్ సింబల్ ఉన్న ఫాంట్ని వాడకండి. వాడితే ఏమవుతుంది అంటే 2 ప్రాబ్లమ్స్ లో ఏదో ఒకటి ఫేస్ చేస్తారు. ఒకటి, డౌన్లోడ్ చేసేటప్పుడన్నా ప్రాబ్లం అవుతుంది, డౌన్లోడ్ అవ్వదు. లేదు అంటే మీకు క్యాన్వా అని వాటర్ మార్క్ వస్తుంది. సో చూడడానికి కూడా డిజైన్ అంతా బాగోదు.
ఈ రెండిట్లో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది కాబట్టి సో ఇలా క్రౌన్ సింబల్ ఉన్న ఫాంట్ ని యూజ్ చేయకండి. చాలా ఫాంట్స్ ఉన్నాయి ఫ్రీగా, ఫ్రీగా ఉన్నాయి యూజ్ చేయండి. చూడండి ఇట్లా, ఇలా మీకు నచ్చింది ఏదైనా సరే మీరు ఇలా వాడుకోవచ్చు. చాలా ఫాంట్స్ అన్ని ఫ్రీగానే ఉన్నాయి. ఆ ఫ్రీగా ఉన్న వాటిలలో మీకు ఏదైనా ఒకటి చూజ్ చేసుకోండి. ఇది ఫాంట్స్ మార్చుకోవడం ఇలా. ఓకే, ఇది ఫాంట్ స్టైల్ అన్నమాట. ఈ ఫాంట్ స్టైల్లో మీకు నచ్చిన ఫాంట్స్ ని ప్రో వర్షన్ లో కాకుండా ఫ్రీ వర్షన్ లో ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ అర్థమైందా అండి? ఫాంట్ అర్థమైతే ఎఫ్ అని టైప్ చేయండి చాట్ బాక్స్ లో. ఫాంట్ స్టైల్స్ అర్థమైతే ఎఫ్ అని టైప్ చేయండి. ఓకే, ఎస్ మేడం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా మేడం? మేడం, ఇక్కడ మీరు మమతా మారిపల్లి పేరైతే కనిపిస్తుంది కదా మీకు, అక్కడ మీరు కింద చూడండి, మీకు ఫాంట్ అని కనిపిస్తుంది. ఆ పేరు సెలెక్ట్ చేయగానే కింద ఫాంట్ అని వచ్చింది. ఈ ఫాంట్ మీద క్లిక్ చేయండి. చేస్తే మీకు ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్ని వచ్చాయి. మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ వచ్చాయి. సో ఆ ఫాంట్స్ లో మీరు అన్ని ఒకేసారి కనిపించాలంటే ఈ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ మీకు ఇలాంటి ఫాంట్స్ అన్ని కనిపిస్తాయి. ఇలా మీరు సెలెక్ట్ చేసుకుంటే పైన చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ స్టైల్స్ నేమ్స్ అండి ఇవి, గుర్తుపెట్టుకోండి. ఇవి జస్ట్ స్టైల్ నేమ్ మాత్రమే. పైన మీకు ఆ స్టైల్ మారుతుంది అంతే, నేమ్ మారదు, ఓన్లీ స్టైల్ మారుతుంది. ఇక్కడ మీరు ఏ స్టైల్ ఇస్తే ఆ స్టైల్ చేంజ్ అవుతుంది అక్కడ. ఇలా ఇట్లా మీరు మార్చుకోవచ్చు. ఓకే, అర్థమైందా మ్యామ్? రామలక్ష్మి? అర్థమైంది మేడం, అర్థమైంది. ఓకే, ఇది ఫాంట్ స్టైల్ అంటారు. ఓకే, ఇప్పుడు ఫాంట్ కలర్ ను కూడా మార్చుకోవచ్చు మనం. ఫాంట్ కలర్ ఇప్పుడు మమతా మారిపల్లి లేదంటే క్యాన్వా ట్రైనర్ అని ఉంది. క్యాన్వా ట్రైనర్ ఏంటి బ్లూ కలర్ లో ఉంది, నాకు మమతా మారిపల్లినేమో బ్లూ కలర్ లో మార్చాలి. క్యాన్వా ట్రైనర్ ని ఏం చేస్తాను, వైట్ లోకి మార్చాలి. సో ఇప్పుడు మమతా మారిపల్లి సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశాక ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ ని ఇలా లెఫ్ట్ కి మూవ్ చేస్తే ఈడ కలర్ అనే ఆప్షన్ వస్తుంది. సైజ్ పక్కనే ఉంది చూడండి, ఫాంట్ సైజ్ పక్కనే కలర్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేస్తే సేమ్ ఇక్కడ ఫాంట్ స్టైల్స్ కనిపించినట్టుగానే కలర్స్ కనిపిస్తాయి. అన్ని కలర్స్ ఒకేసారి కనిపించాలి అంటే యారో మార్క్ మీద క్లిక్ చేయండి. ఈ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కలర్స్ అన్ని కనిపిస్తాయి. సో మీకు నచ్చిన కలర్ ఇలా చూజ్ చేసుకోవచ్చు. ఇలా ఇలా పింక్, మీకు జస్ట్ వేరియేషన్ కోసం కలర్స్ చూపిస్తున్నానండి. బట్ కార్డ్ లో ఏ కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ మాత్రమే వాడాలి. అన్ని కలర్స్ వాడితే అది క్లమ్జీగా చూడడానికి లుక్ బాగోదు అనమాట. ఎల్లో, సో ఇవన్నీ కలర్స్ ఉన్నాయి మీకు ఇక్కడ. ఇక్కడ డిఫాల్ట్ సాలిడ్ కలర్స్ అని ఉన్నాయి చూడండి. డిఫాల్ట్ సాలిడ్ కలర్స్ పక్కన సి ఆల్ అని ఉంది. ఈ సి ఆల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్స్ ఉన్నాయి మీకు. లైట్ కలర్ నుండి ఆ కలర్ డార్క్ కలర్ లో ఉంటే ఎలా ఉంటాయన్న అన్ని రకాల షేడ్స్ ఇలా ఉన్నాయి. ఇలా ఈ ఎల్లో లేదా బ్లూ, ఈ బ్లూ, ఇలా ఇలా మీకు నచ్చిన కలర్స్ ని మీరు ఇలా చూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్రేడియంట్ కలర్స్. గ్రేడియంట్ కలర్స్ డిఫాల్ట్ గ్రేడియంట్ కలర్స్ సి ఆల్. ఇంతకుముందు ఈ ఆప్షన్ లేకుండే ఇప్పుడు వచ్చింది. అంటే ఒకే టెక్స్ట్ కి ఒక కలరే కాకుండా డబుల్ షేడ్స్ ఇస్తే ఎలా ఉంటుంది. ఇలా చూడండి, ఎల్లో ఉంది, గ్రీన్ ఉంది, బ్లూ ఉంది, ఇలా డబుల్ షేడ్స్ కూడా ఉన్నాయి మనకి. ఇలా ఇట్లా మీరు డబుల్ షేడ్స్ కూడా ఇవ్వచ్చండి. గ్రేడియంట్ కలర్స్ అంటారు. ఇవన్నీ ఫ్రీ వర్షన్ అండి. నేను ఇంతవరకు ఏది పేరు యూజ్ చేయలే ఇక్కడ. ప్రతిదీ మీకు ఫ్రీ వర్షన్ లోనే ఉంది. ఇలా ఇట్లా డబుల్ కలర్స్ కానీ సింగిల్ కలర్స్ కానీ లేదంటే ఇలా చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి. బట్ మనం ఏం చేయాలంటే కార్డుకు తగ్గ కలరే వాడాలి. ఓకే, ఇప్పుడు క్యాన్వా ట్రైనర్ ని వైట్ లోకి మార్చేద్దాం. కలర్, యారో మార్క్, వైట్. ఓకే, అర్థమైందా అండి? కలర్ ఆప్షన్ అర్థమైతే సి అని టైప్ చేయండి. మనం వల్ల సాలిడ్ కలర్ చూసాం, గ్రేడియంట్ కలర్ చూసాం. ఇట్లా మనకి నచ్చిన కలర్స్ ను కూడా మార్చుకోవచ్చు. కార్డు మనం ఏదైతే డిజైన్ చేస్తున్నామో ఆ కార్డుకు తగ్గట్టుగానే కలర్స్ మార్చుకుంటే బాగుంటుంది. ఓకే, ఇలా అన్నమాట. ఇది కలర్ ఆప్షన్.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోన్ నెంబర్. ఎస్, ఫోన్ నెంబర్ అనగానే మనకి ఎలా గుర్తుపడతాం? ఫోన్ నెంబర్ అని అంటున్నాము, నెంబర్ ఉంది కాబట్టి గుర్తుపడుతున్నాం. అంతేనా? అంతే అంటారా? నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ అన్నట్ట? ఎనీ ఐడియా? ఎవరైనా ఇక్కడ అన్మ్యూట్ సింబల్ చేసుకొని ఉంది. చెప్పొచ్చు. ఫోన్ మేడం ఎస్, పక్కన సూపర్. ఫోన్ సింబల్ ఉంది కదా మేడం? ఎస్, ఫోన్ ఫోన్ సింబల్. సింబల్ ఉంది కాబట్టి మనం ఫోన్ నెంబర్ గుర్తుపడుతున్నాం. కింద మెయిల్ ఐడి, మెయిల్ సింబల్ ఉంది, లొకేషన్, వెన్యూ ఉన్నది. మరి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అసలు? ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాడుతున్నాం. ఇప్పుడు కుమార్ లక్ష్మి మేడంకి వెబ్సైట్ ఉంది, మేడం చేసే బిజినెస్ కి వెబ్సైట్ ఉంది. మేడం వెబ్సైట్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నారు. మరి మెయిల్ దగ్గర వెబ్సైట్ పెడితే బాగుంటుంది అసలు? కన్ఫ్యూజ్ అవుతారు, కస్టమర్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి వెబ్సైట్ ఐకానే పెట్టాలి. సో అప్పుడు ఏం చేయాలి అంటే, ఇలాంటి ఐకాన్స్ అన్ని మనకి ఎక్కడ దొరుకుతాయంటే, నోట్ చేసుకోండి, ఇవన్నీ మనకి ఎలిమెంట్స్ లో దొరుకుతాయండి. ఎలిమెంట్స్ లో దొరుకుతాయి. సో ఎలిమెంట్స్ మీద క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ మీరు చెప్పినదే సెట్ చేస్తాను. నేను చెప్పింది కాకుండా మీరే చెప్పండి, చాట్ బాక్స్ లోనే చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఇక్కడ మీరు ఏ ఐకాన్ చెప్తే ఆ ఐకాన్ సెట్ చేస్తాను. మెయిల్ మ్యామ్. ఏదైనా ఐకాన్ మేడం. మేడం మెయిల్ ఇన్స్టాగ్రామ్ మెయిల్ జీమెయిల్. ఓకే, సెర్చ్ బార్ చూడండి, నేను ఎలిమెంట్స్ మీద క్లిక్ చేశాను. ఎలిమెంట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బార్ ఉంది, సెర్చ్ ఎలిమెంట్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ సెర్చ్ ఈమెయిల్. సెర్చ్ చూడండి, ఈమెయిల్ సంబంధించినవి ఎన్ని వచ్చాయి మనకు. ఇప్పుడు మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, గ్రాఫిక్స్ ను వాడాలి. గ్రాఫిక్స్ సి ఆల్ అనండి. సి ఆల్ మీద క్లిక్ చేయండి. సి ఆల్ మీద క్లిక్ చేశాక ఇక్కడ నెంబర్ ఆఫ్ మెయిల్స్ ఉన్నాయి మీకు. మరి ఏం చేయాలి? కండిషన్స్ అప్లై. మళ్ళీ మీకు అర్థమైపోయింది కండిషన్స్ అప్లై అంటే ఏం చేయాలి? ఇక్కడ ప్రో యూజ్ ప్రూఫ్ చేయకూడదు. లేకుండా ప్రో యూజ్ చూసుకోవాలి. చేస్తే ఎస్ అండి, ప్రో యూజ్ చేస్తే ఏమవుతుంది? వాటర్ మార్క్ అయినా వస్తుంది, లేదంటే డౌన్లోడ్ అవ్వదు డిజైన్. కాబట్టి ఫ్రీగా ఉన్నాయి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది రెడ్ కలర్, భలే రెడ్ గా కనిపిస్తుంది. ఇది ఫ్రీగానే ఉంది, ఇక్కడ ఏ క్రౌన్ లేదు. ఇక్కడ చూడండి, మిగిలిన వాటికి ఇక్కడ క్రౌన్ కనిపిస్తుంది వెంటనే కింద. సో ఇక్కడ క్రౌన్ లేదు, దీనికి క్రౌన్ లేదు, దీనికి క్రౌన్ లేదు. అంటే ఇవన్నీ ఫ్రీ వర్షన్ లో ఉన్నాయన్నమాట. సో ఈ రెడ్ సెలెక్ట్ చేద్దాం, ఇలా సైజ్ చిన్నగా చేద్దాం, చేసేసి ఇక్కడ పెడదాం. పెట్టేసి ఇప్పుడు ఇలాంటి ఆప్షన్స్ అన్నింటిని మనము మూవ్ చేయాలంటే మన ఫింగర్ తో మూవ్ చేయొచ్చు ఇలా. కానీ ఇలా గుంజితే ఏమవుతుంది? సైజ్ పెద్దగా అయినా చిన్నగా అయినా అవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇక్కడ మనకి ఆప్షన్స్ నడ్జ్ అని ఉంటుందండి. నడ్జ్ చూడండి ఎంత బాగా యూజ్ అవుతుందంటే, ఫోన్ లో ఉంటుంది, ఇది మళ్ళీ ల్యాప్టాప్ లో లేదు. సో నడ్జ్ ఓకే. ఇక్కడ చూడండి, నడ్జ్ అని ఉంటుంది మనకు. నడ్జ్. సో నడ్జ్ మీద క్లిక్ చేయండి. చేయగానే 4 యారోస్ వస్తాయి. లెఫ్ట్ యారో, అప్ యారో, డౌన్ యారో, రైట్ యారో. అంటే మీరు ఆ ఐకాన్ ఎటు మూవ్ చేయాలనుకుంటే అటువైపు ఆ యారోని క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను అప్ అంటున్నాను, అప్ లేదా డౌన్ లేదా లెఫ్ట్ ఇట్లా. సో మీరు ఎక్కడికంటే అక్కడ మూవ్ చేయాలంటే కొంచెం సైజ్ పెద్దగా చేసేసి, సో కొంచెం అప్ ఇలా మీరు ఎటు మూవ్ చేయాలనుకుంటే, ఓన్లీ ఐకాన్సే మారుతాయా అంటే లేదండి, టెక్స్ట్ కానీ ఫోటో కానీ మీరు ఏది మూవ్ చేయాలనుకున్నా కూడా ఈ నడ్జ్ అనే ఆప్షన్ ని వాడొచ్చు. సపోజ్ క్యాన్వా ట్రైనర్, లెఫ్ట్ రైట్ ఇలా, ఇట్లా మీరు ఎక్కడంటే అక్కడ ఈ నడ్జ్ అనే ఆప్షన్ మీకు యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఎస్, అర్థమైందా అండి? నడ్జ్ అనే ఆప్షన్, ఈ నడ్జ్ తోటి మీరు మూవ్ చేసుకోవచ్చు. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మీరు మెయిల్ అడగగానే నేను మెయిల్ అడిగాను, ఎలిమెంట్స్ ఇచ్చింది, ఇచ్చినాక ఇక్కడ ఏం కనిపిస్తుంది? అయితే ఇప్పుడు మనం డిజైన్ చేసేటప్పుడు ఇలా డేంజర్ జోన్ అని వస్తుందండి. చూడండి, ఇక్కడ చూడండి, డేంజర్ జోన్ అని వచ్చింది. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి మీకు కనిపిస్తాయి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్ అని వస్తుంది. ఈ సెట్టింగ్స్ మీదకి వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ మీకు
షో డేంజర్ జోన్ డిటెక్షన్ అని కనిపిస్తుంది. షో డేంజర్ జోన్ డిటెక్షన్, దాన్ని ఆఫ్ చేయండి. రైట్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఎస్, ఇప్పుడు పోయింది డేంజర్ జోన్. సో ఇప్పుడు ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఈ రెడ్ ఉంది, మీకు ఇవన్నీ బ్లూలో ఉన్నాయి. బట్ మనం ఈ డిజైన్ ఇలా పెడితే ఏం చేస్తుంది, అది చూడడానికి కూడా చాలా ఎంబ్రాజింగ్ గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి గ్రాఫిక్స్ ని మనం కలర్ కూడా మార్చుకోవచ్చు అండి. ఇప్పుడు మెయిల్ ఐకాన్ రెడ్ ఉంది, సో ఈ ఆప్షన్స్ ఇలా మూవ్ చేయండి. మూవ్ చేయగానే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ రెడ్ కలర్ ఉంది, రెడ్ కలర్. సో కలర్ మీద క్లిక్ చేయండి. చేశాక బ్లూలోకి లేదా ఈ బ్లూలో చూడండి, అందులో కలిసిపోయింది. అంటే గ్రాఫిక్స్ మనకు నచ్చిన ఫ్రీ గ్రాఫిక్ ని తీసుకొచ్చేసి మెయిల్లోకి మనం మెయిల్ ఐకాన్ తీసుకొచ్చుకున్నా, అది రెడ్ లో ఉంటే బ్లూలోకి చేంజ్ చేసుకున్నాం. క్లియరా అండి? సో మనకి ఐకాన్స్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అందరూ ఎలిమెంట్స్ లోకి వెళ్ళాలండి. ఎలిమెంట్స్ Elements. కలర్ ఈ రోజు నుంచి మీరు ఎలిమెంట్స్ ని అస్సలు మర్చిపోకండి. ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ ఎలిమెంట్స్, మీరు ఎటువైనా మీకు ఎలిమెంట్స్ కనిపించాలి. ఎందుకంటే ముందు ముందు చాలా వర్క్ ఉందన్నమాట ఎలిమెంట్స్ తోటి. సో మనకి ఐకాన్స్ కావాలంటే ఫోన్ ఐకాన్ కానీ వెన్యూ ఐకాన్ కానీ మీరు ఏం చేయండి అంటే సెషన్ అయిపోయినాక సెర్చ్ చేయండి. మీరు వాట్సాప్ ఐకాన్ లేకపోతే ఇంకా డిఫరెంట్ ఐకాన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి సెర్చ్ చేయండి. జూమ్ ఐకాన్ అని, లైవ్ అని, సబ్స్క్రైబ్ అని, ఇలాంటి ఐకాన్స్ అన్ని మనకి ఈ ఎలిమెంట్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఓకే, ఎస్. ఇప్పుడు ఫోన్ నెంబర్ మీద ఇక్కడ క్లిక్ చేసి ఫోన్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ వేయండి. నెక్స్ట్ మీ మెయిల్ ఐడి, తర్వాత అడ్రస్, అన్ని ఎడిట్ ఆప్షన్ ఉంటాయి. ఇలా ఇలా వచ్చేసి కార్డు సింపుల్. మీకు ఇలా మీరు మీ కార్డుని మీరే డిజైన్ చేసుకోవచ్చు. క్లియర్ అండి? అర్థమైందా? ఫాంట్ సైజ్ చూసుకున్నాము, ఫాంట్ కలర్ చూసుకున్నాము, ఫాంట్ స్టైల్ చూసుకున్నాము, ఐకాన్స్ చూసాము. ఇవన్నీ వచ్చిందంటే ఎడిటింగ్ వచ్చిందంటే. సో మీరు ఏ కార్డునైనా మీరు ఈజీగా ఇలా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఏం చేసాము, శైలజ మేడంకి, మేడం నా దగ్గర నేను పికిల్స్ బిజినెస్ బాగా చేస్తాను, నా దగ్గర పికిల్స్ ఉన్నాయి అని చెప్పేసి అని అన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తాను, పికిల్ బిజినెస్ కనిపించాలి కార్డు మీద. అప్పుడు ఏం చేద్దామంటే, సపోజ్ ఇక్కడ మమత మారిపల్లి ఉంది. మీరు ఏది సెలెక్ట్ చేసినా గుర్తుపెట్టుకోండి, పైన ఈ వైట్ కలర్ లో ఈ ఆప్షన్స్ వస్తాయండి. మీరు టెక్స్ట్ సెలెక్ట్ చేసినా ఈ ఆప్షన్స్ వస్తాయి, ఫోటోని సెలెక్ట్ చేసిన ఆప్షన్స్ వస్తాయి, ఐకాన్ ని సెలెక్ట్ చేసిన ఆప్షన్స్ వస్తాయి. సో ఇప్పుడు టెక్స్ట్ సెలెక్ట్ చేసిన ఆప్షన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఫోటోని సెలెక్ట్ చేస్తా, చూడండి ఆప్షన్స్ వచ్చాయి వైట్ కలర్ లో. మళ్ళీ ఐకాన్ చూడండి, ఇట్లా మీరు ఏ సెలెక్ట్ చేసినా పైన ఆప్షన్స్ వస్తాయి. అసలు వాటి యూజ్ ఏంటి అంటే, ఇక్కడ వాటి యూజ్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది అందరికి, ప్లస్ సింబల్. ఈ ప్లస్ సింబల్ తోటి చాలా యూజ్ ఏంటంటే డూప్లికేట్ అన్నమాట. ఆడ క్లిక్ చేయండి, ఎస్, ఇంకో మమత మారిపల్లి వచ్చేసి. నెక్స్ట్ ఫోటో డూప్లికేట్, ఇంకో ఫోటో వచ్చింది. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని డూప్లికేట్ చేసుకోవచ్చు అండి. అర్థమైందా? డూప్లికేట్ ఏది సెలెక్ట్ చేసినా పైన వచ్చే ఆప్షన్స్, ఆ ఆప్షన్స్ లో మనకి ఈ ప్లస్ సింబల్, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఏదైనా డూప్లికేట్ చేసుకోవచ్చు మీరు. డూప్లికేట్ అర్థమైందా అండి అందరికి? డూప్లికేట్. ఎస్ మేడం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి పెట్టేద్దాం పైన. ఇక్కడ నేనేం చేస్తున్నాను, మీకు ఏ బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ నేమ్ రాయొచ్చు, లేదంటే నేనేం చేస్తున్నాను, శాన్వి బొటిక్ అంటాను. మాది బొటిక్, శాన్వి బొటిక్. ఎస్, మరి శాన్వి బొటిక్ మమతా మారిపల్లి పేరు సేమ్ ఈజీ ఒకటేలాగా ఉన్నాయి కాబట్టి నేను వేరే ఫాంట్ స్టైల్ తీసుకుంటున్నాను. ఫాంట్ స్టైల్ ఏదైనా ఒక మంచి ఫాంట్, ఎస్, ఈ ఫాంట్ తీసుకున్నాను. సైజ్ కొంచెం పెద్దగా చేస్తున్నాను, కొంచెం పైకి పంపిద్దాం. మూవ్, కలర్ వైట్ ఇచ్చేద్దాం, కలర్ వైట్. ఓకే, ఇలా పెట్టేసాం. శాన్వి బొటిక్ అని వచ్చేసింది. మరి ఒట్టిగా శాన్వి బొటిక్ అని పెడితే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఫోన్ అనగానే మీరు ఏం చేశారు, ఫోన్ నెంబర్ ఎలా గుర్తుపెట్టామనగానే ఏం చెప్పారు? ఫోన్ సింబల్ వచ్చి ఫోన్ సింబల్ ఉంది. సో బొటిక్ అన్నప్పుడు బొటిక్ సింబల్ పెడదాం కదా. సో బొటిక్ సింబల్ Yeah, ma'am. పెట్టాలంటే ఏం చేయాలి అంటే, లోగోస్ అంటారు వాటిని, ఎలిమెంట్స్. మళ్ళీ ఎలిమెంట్స్కి వెళ్ళండి. వెళ్ళేసి ఇక్కడ ఈమెయిల్ దగ్గర సెర్చ్ బార్ లో ఏం చేద్దామంటే బొటిక్ లోగో,
బొటిక్ లోగో సెర్చ్. చూడండి బొటిక్ సంబంధించిన లోగోస్ వచ్చాయి ఇక్కడ. గ్రాఫిక్స్, సీ ఆల్ క్లిక్ చేయండి. చేస్తే చూడండి ఇలా మనకి బొటిక్ సంబంధించిన లోగోస్ వచ్చాయి. మనకి నచ్చిన లోగో ప్రో వర్షన్లో కాకుండా ఫ్రీ వర్షన్లో ఏదైనా ఒక లోగో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా. సో ఎస్తో ఉంది, నేను ఎస్తో ఉన్న లోగోని తీసుకుంటున్నా. ఎస్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. ఈడ కలర్ వేరే ఉంది కదా, సో మన కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇలా. ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ కలర్ మీద క్లిక్ చేసి బ్లూ ఇలా లోగోను కూడా నేను సెట్ చేసేసాను. అర్థమైందండి లోగో? ఎక్కడ తెచ్చుకున్నాను లోగోని? ఎలిమెంట్స్ మ్యామ్. ఎలిమెంట్స్ లోకి వెళ్ళి ఎలిమెంట్స్ అండి. బొటిక్ అని జస్ట్ బొటిక్ అని టైప్ చేశాను, లోగోస్ వచ్చాయి. సో లక్కీగా నాకు ఎస్ నేమ్ తో వచ్చేసింది, ఎస్ లెటర్ తోటి. సో నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. ఇలా మనం లోగోస్ కూడా పెట్టుకోవచ్చు. సో మీరు రేపు వేరే ఏదైనా ఇంకా వేరే ఏదైనా బిజినెస్ ఉన్నా, బ్యూటీ సెలూన్ కానీ లేకపోతే ఫుడ్ బిజినెస్ కానీ ఇంకా వేరే ఏదైనా సరే అలాంటివి మీరు సెర్చ్ చేస్తే మీకు అక్కడ లోగోస్ మీకు అక్కడ ఎలిమెంట్స్ లో కనిపిస్తాయి. సో ఇలా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ పేజ్. ఏమొచ్చింది? మన బొటిక్ నేమ్ వచ్చింది, మన పేరు వచ్చింది. ఇక్కడ క్యాన్వా ట్రైనర్ ఉంది. సో బొటిక్ నేమ్ పెట్టి క్యాన్వా ట్రైనర్ అంటే బాగోదు కాబట్టి సో నేను ఇక్కడ ఫ్యాషన్ డిజైనర్ ఓకే. సో నా నేమ్ వచ్చింది, నా మొబైల్ నంబర్ వచ్చేసింది. ఓకే ఎస్. ఇప్పుడు ఇలా నా మెయిల్ ఐడి వస్తుంది, నా వెన్యూ, నా షాప్ అడ్రస్ కూడా వచ్చేసింది, నా బొటిక్ అడ్రస్ ఇక్కడ మనం టైప్ చేస్తే ఏదంటే అది వచ్చేస్తుంది. ఇలా మనకు ఫ్రంట్ పేజ్ అనేది రెడీ అయిపోయింది. రెడీ అయిపోయినాక నెక్స్ట్ మరి బ్యాక్ కూడా ఉండాలిగా. కార్డ్ అంటే వెనక ముందు ఉంటుంది, అవునా కదా? సో ఇప్పుడు సెకండ్ పేజ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, సెకండ్ పేజ్. సో సెకండ్ పేజ్కి వెళ్దాం. వెళ్ళి ఇలా క్లిక్ చేశాక ఇక్కడ ఈ లోగో ఉంది, అది వద్దు మనకు. సో డిలీట్ చేసేసి ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్కి వెళ్ళగానే ఇక్కడ ఇదే లోగో కదా మనం తీసుకుంది, ఎస్. సో ఈ లోగోని సెలెక్ట్ చేయండి, కలర్ మార్చండి, కలర్ బ్లూ, కొంచెం పైకి మూవ్ చేయండి. ఇక్కడ శాన్వి బొటిక్ సైజ్. ఓకే ఎస్. ఇది బ్యాక్ పేజ్, ఇది ఫ్రంట్ పేజ్. ఫ్రంట్ పేజ్, బ్యాక్ పేజ్. ఓకే మేడం బ్యాక్గ్రౌండ్ Yes, కలర్ మొత్తం కార్డే కలర్ మార్చాలంటే మేడం అది కలర్ లోకి ఎస్ వెళ్ళాలా? మ్యామ్. మీరు కలర్ మొత్తం మార్చాలంటే మొత్తం ఇది సెలెక్ట్ చేయండి, ఇలా పేజ్ మొత్తం సెలెక్ట్ చేయండి. చూడండి చుట్టూ పర్పుల్ కలర్ లైన్ వచ్చింది కదా. సో ఇలా సెలెక్ట్ చేశాక మళ్ళీ మీకు కింద కలర్ ఆప్షన్ కనిపిస్తుంది. సో కలర్ ఇక్కడ క్లిక్ చేసి బ్లూ లేదా పింక్ ఇచ్చాను మీకు వేరియేషన్ కనిపించడం కోసం. గ్రీన్ లేదంటే వైట్, ఇలా గ్రేడియంట్ కలర్స్ కూడా వాడుకోవచ్చు. ఇలా వెనకాల Background colour. బ్యాక్గ్రౌండ్ మార్చాలంటే మేడం కార్డు మీద అదే కార్డు మీద బ్యాక్గ్రౌండ్ మార్చాలంటే ఇదే కదా బ్యాక్గ్రౌండ్ కలర్. మనకి నచ్చింది పెట్టుకోవాలంటే ఉండదా మేడం ఆప్షన్? నచ్చింది మీన్స్ ఐ మీన్ మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఉంటాయి కదా మేడం కలరు ఫొటోస్ లాంటివి, అదే కాంబినేషన్స్ అంటే? ఉంటాయి కదా మేడం. ఆల్రెడీ నా కార్డు ఎస్టాబ్లిష్ అయిపోయింది మేడం. అదే ఫోటో దీని మీదకి రావాలంటే నాకు నచ్చినట్టు షేప్ చేసుకోవాలంటే ఎలాగా అని. ఇప్పుడు మీరు కార్డు మీకు డిజైన్ అయిపోయింది, మీకు అదే కార్డు దీని మీద రావాలి. అయిపోయి సో అలా అదే మేడం. కార్డు దీని మీదకి రావాలనంటే మీకు దానికి సంబంధించిన ఎడిట్ కాపీ అనేది మీ దగ్గర ఉందా? లేదు మేడం. లేకపోతే రాదు కదా. సో మీరు కార్డు సేమ్ దీని మీద రావాలనంటే దానికి సంబంధించిన ఫోటో మీ గ్యాలరీలో ఉందనుకోండి, ఆ ఫోటోని తీసుకొచ్చి దీని మీద కాపీ పేస్ట్ చేయడమే అంతే. మళ్ళీ ఓకే, మీకు అది అలా ఎడిటింగ్ అయితే అవుతుందా మేడం? రాదు మ్యామ్. అలా ఎడిటింగ్ మీ అయితే రాదు, ఓకే. జస్ట్ ఆ కాపీ పేస్ట్ చేసుకోవటమే. ఇప్పుడు ఓకే, ఓకే. సపోజ్ సరే. అప్లోడ్స్ ఏదైనా ఒక ఫోన్ ఉందేమో చూపిస్తాను మీకు. సపోజ్
సపోజ్ ఇది లోగో ఉంది మ్యామ్, ఇది మీ కార్డ్ అనుకుందాం. ఉమ్, ఓకే, ఉమ్, ఈ కార్డు ఏం ఉమ్, చేస్తామంటే దీని ఎడిటింగ్ లేదు, ఆల్రెడీ ఎవరో ఎడిట్ చేసి ఇచ్చారు మీకు, అంటే డిజైన్ చేసి ఇచ్చారు. ఉమ్, సో దీని ఎడిటింగ్ ఉమ్, ఆప్షన్ లేదు, కానీ ఇది మొత్తము ఈ కార్డు లాగా రావాలి అని అంటే ఇప్పుడు మీరు కార్డు ఇలా తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఫోటో వచ్చేసింది. వచ్చేసాక ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ ఉమ్, చేయండి. చేశాక మీకు ఇక్కడ ఈ ఉమ్, ఆప్షన్స్ వస్తాయి. ఏమొచ్చాయి? రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది. సో ఇక్కడ ఉమ్. క్లిక్ చేయండి, ఇలా వచ్చేస్తుంది. ఇలా సెట్ చేయటమే, ఓకే. కాబట్టి ఎడిటింగ్ అనేది రాదు మీకు. ఓకే, ఎడిటింగ్ రాదు, ఇంకా పైన బొటిక్ అవన్నీ అలా పెట్టారు కదా, ఏం మార్చుకోవడానికి ఉండదు ఇంకా. అంటే అది మీరు అదంతా ప్రాసెస్ మ్యామ్. మళ్ళీ అదంతా ఎప్పుడైనా ఓకే. గుర్తుపెట్టుకోండి, ఒకరు డిజైన్ చేసిన కార్డు కానీ ఏదన్నా మీకు మీరు దాన్ని ఎడిట్ చేసుకోవాలంటే వాళ్ళు మీకు ఎడిట్ లింక్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. అంతే తప్ప ఓకే. ఏదైనా ఉంటే ఓకే. తీసుకొచ్చి దాన్ని మీరు ఇక్కడ కాపీ పేస్ట్ చేయాల్సిందే. మీకు నిన్న నేను ఓకే. డిజైన్ లో ఓకే. చూపించాను. ఒక మేడము ఆమె దగ్గర ఎడిట్ లింక్ లేదు, బట్ ఫోటో ఒకటి తన పేరు పెట్టమంటే కొన్ని ఎరేజ్ చేయడానికి ఆప్షన్ ఉంది. ఎరేజ్ చేసి తన ఫోటో పెట్టాను, వేరే వాళ్ళ ఫోటో మీద ఆ ఫోటో తీసేసి ఆ ఉమ్. ఫోటో పెట్టాను, నేమ్ రాయగలిగాను. మిగిలిందంటే ఎడిట్ చేయడానికి ఆ, అవకాశం ఉండదు చి- అలా. ఓకే సో మేడం. టోటల్ థ్యాంక్ ఎడిటింగ్ యూ మేడం. కావాలంటే మనకి లింక్ అన్న ఉండాలి, లేదా మనమే ఓన్ గా డిజైన్ అయినా చేయాలి. కొంతవరకే ఉంటుంది, మొత్తం ఓకే. ఎడిటింగ్ అనేది రాదు. ఓకే. ఓకే. ఓకే, ఇలా మనము ఫ్రంట్ పేజ్ చేసాము, బ్యాక్ పేజ్ అనేది చేసేసాము. ఓకే, ఇప్పుడు డిజైన్ అనేది రెడీ అయిపోయింది. మనము ఏం చేయాలంటే ఇలా. ఇప్పుడు ఓకే అండి, అందరికి అర్థమైందా ఒక బిజినెస్ కార్డ్ ఎలా చేసుకోవాలనేది? క్లియరా? ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీరే ఇన్నోవేటివ్ గా మీ క్రియేటివిటీని యూజ్ చేస్తూ ఒక కార్డుని ఎలా డిజైన్ చేయొచ్చు. ఫోటోతోని చేయొచ్చు, ఫోటో లేకుండా చేయొచ్చు. అయితే పర్టికులర్ గా మీ బొటిక్ ఎందుకు రావాలి? అసలు మీ దగ్గర ఉన్న స్పెసిఫిక్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఓన్లీ శాన్వి బొటిక్ అని చెప్పేసి నేను వదిలేసాను. సో నేను ఏం చేస్తాను, ఇది కొంచెం ఇలా కిందికి ఇలా డ్రాగ్ చేసేసి లోగోన్ సైజ్ తగ్గించేసి అసలు ఏంటి మా దగ్గర ఉన్న స్పెషాలిటీ అని అంటే, ఇక్కడ ఈ శాన్వి బొటిక్ అనే టెక్స్ట్ ని కాపీ చేసుకోవచ్చు. డూప్లికేట్ మీకు చూపించాను కదా, ఇక్కడ డూప్లికేట్ అనే ఆప్షన్, ఇలా డూప్లికేట్ చేయొచ్చు. ఎస్, ఇలా అయినా డూప్లికేట్ చేయొచ్చు. లేదు అని అంటే మనకి ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎలిమెంట్స్ పక్కన టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు 3 స్టైల్స్ వస్తాయి. యాడ్ ఏ హెడ్డింగ్, యాడ్ ఏ సబ్ హెడ్డింగ్, యాడ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ బాడీ టెక్స్ట్. సో ఇక్కడ యాడ్ ఏ సబ్ హెడ్డింగ్, ఎందుకంటే చిన్న టెక్స్ట్ రాస్తున్నాను కాబట్టి యాడ్ ఏ సబ్ హెడ్డింగ్. ఓకే, యాడ్ ఏ సబ్ హెడ్డింగ్ వచ్చేసింది ఇక్కడ. సో ఇక్కడ తీసుకొచ్చి నేనేం చేస్తున్నానంటే మగ్గం వర్క్, అంటే నా దగ్గర ఉన్న స్పెషాలిటీ మగ్గం వర్క్. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్, అంటే బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేస్తాం అన్నట్టు, బ్లౌజ్ డిజైన్. నెక్స్ట్ శారీ ఫాల్స్, కిడ్స్ లెహంగా, నెక్స్ట్ కిడ్స్, ఫ్రాక్స్. ఇట్లా మనం మనం మన బొటిక్ లో ఏమేమైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకే, ఇలా ఇలా మనం మన దగ్గర ఏమేమి ఉంటాయి అనేది ఇలా రాసాక ఇది ఒక ప్రాపర్ అలైన్మెంట్ లో లేదు, ఏదో అలా ఉంది. సో చూడడానికి నీట్ గా ప్రొఫెషనల్ గా లుక్ గా కనిపించాలంటే మనకి ఇక్కడ బి ఫార్మాట్ అని ఉంటుందండి. బి ఫార్మాట్ కలర్ పక్కనే ఉంటుంది. బి ఫార్మాట్ ఇక్కడ క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ మీకు ఇవి అలైన్మెంట్స్ ఉన్నాయి. సెకండ్ రోలో అలైన్మెంట్స్. సో అలైన్మెంట్స్ లో మొత్తం టోటల్ లెఫ్ట్ కి, లేదా మిడిల్ కి, లేదా రైట్ కి, లేదంటే ఇది కూడా మిడిల్ లో ఉంటది అనమాట. ఈ అలైన్మెంట్స్ లో టోటల్ లెఫ్ట్ తీసుకుంటున్నాను ఇక్కడ, లెఫ్ట్. అలాగే అది ఒక బుల్లెట్ పాయింట్స్ లాగా కనిపించాలి నాకు. ఆల్రెడీ కనిపిస్తుంది కదా, అంటే ఇంకొంచెం కనిపించాలి అంటే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎస్, చూడండి ఇలా బుల్లెట్ పాయింట్స్ లాగా వస్తుంది. సో ఇక్కడ కిడ్స్ ఫ్రాక్స్ అని ఉంది, ఆడ క్లిక్ చేసి నేను దాన్ని ఏం చేస్తాను, మళ్ళీ కింద వేరే పాయింట్ రాయాలనుకుంటున్నాను. ఓకే, ఇలా వేరే పాయింట్ రాయాలంటే కింద ఇలా అనగానే చూడండి ఆటోమేటిక్ గా మీకు బుల్లెట్స్ పాయింట్స్ లాగా వస్తూ ఉంటాయి. మళ్ళీ మీరు ఆ డాట్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ నేను ఏం చేస్తాను, ఇక్కడ డ్రెస్ డిజైన్,
డ్రెస్ డిజైన్. నెక్స్ట్ ఇలా మీరు రాసుకుంటూ వెళ్తుంటే ఆటోమేటిక్గా మీకు కింద బుల్లెట్స్ వస్తూ ఉంటాయి, అంటే పాయింట్స్ లాగా వస్తూ ఉంటాయి. ఇలా కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇట్లా ఇలా కాకుండా కూడా మీరు ఈ బీ ఫార్మాట్ లో 1 2 3లు డాట్స్ కాకుండా 1 2 3లు కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తే. కానీ 1 2 3 బాగోదు, డాట్స్ బాగుంటాయి. ఇలా చూడండి 1 2 3 4 పాయింట్. ఇవి ఎక్కడ బాగుంటాయి అంటే ఏదన్నా మనం రాసినప్పుడు బాగుంటుంది, బట్ ఇలాంటి కార్డ్స్ లో 1 2 3లు బాగోవు. సో ఇలా డాట్స్ ఇట్లా కూడా మీరు రాసుకోవచ్చు కార్డ్ వెనకాల ఇట్లా. సో ఈ శాన్వి బోటిక్ని కాపీ చేసేసి ఇక్కడ నెంబర్ రాయొచ్చు, మీ ఫోన్ నెంబర్ కూడా రాసుకోవచ్చు. ఓకే, క్లియరా అండి? సో దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఈ రోజు నేర్చుకున్న క్లాస్ తోటి ఈ రోజు మీరు అసైన్మెంట్ లాగా మీరు మీకు నచ్చినట్టుగా కార్డు డిజైన్ చేసి మనకి పోస్ట్ చేస్తారా? వచ్చిందా మీకు ఆ కాన్ఫిడెంట్ వచ్చిందా? చేస్తారండి? కార్డు డిజైన్ చేస్తారా?